హాయ్ అండి. హోప్ అందరూ బాగున్నారు. నేను కూడా బాగానే ఉన్నాను. అండ్ ఇవాళ నేను ఈ వీడియో ఏ టాపిక్ మీద చేయబోతున్నాను అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ బీటెక్ అంటే ఇది వచ్చేసి బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ ఇది బీటెక్ అయిపోయిన వాళ్ళకే కాదు, బీటెక్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలాంటి సుత్తి లేకుండా డైరెక్ట్గా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బీటెక్ ఇష్టం ఉండి జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది, ఇష్టం లేక జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది, పేరెంట్స్ ఫోర్స్ తోటి జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది. ఎలా అయితేనే మీరు బీటెక్లోకి జాయిన్ అయిపోయారు. మనం బీటెక్లో జాయిన్ అయ్యే ముందే యాక్చువల్లీ మనం ఏం చేయాలి బీటెక్ అయిపోయిన తర్వాత అనేది డిసైడ్ చేసుకొని ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా చేసుకోలేదు అనుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, లేదా థర్డ్ ఇయర్లో ఉన్నా కూడా మీకు ఇది రైట్ టైం. డిసైడ్ చేసుకోండి ఏం చేయాలి అంటే ఏంటి. ఏం లేదు, బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా, లేదా బిజినెస్ చేయాలనుకుంటున్నారా, లేదు అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఈ మూడిట్లో ఏంటి మీ ఆప్షన్, దేన్ని ప్రిఫర్ చేస్తున్నారు మీరు అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ ఉంటే మీ చదువు అయిపోయిన వెంటనే మీరు దేనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. అండ్ ఇప్పటికీ మీరు డిసైడ్ చేసుకోలేదా, అట్లీస్ట్ ఇది టైం. ఎస్పెషల్లీ ఫర్ థర్డ్ ఇయర్స్, ఎవరైతే థర్డ్ ఇయర్స్లో ఉన్నారో అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో మీకు ఇది కరెక్ట్ టైం. మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. మేబీ మీరు మీ సీనియర్స్ని చూసుంటారు బీటెక్ అయిపోయిన తర్వాత. అంటే వాళ్ళు బీటెక్లో ఉన్నప్పుడు ఏం డిసైడ్ చేసుకుని ఉండరు, బీటెక్ అయిపోయాక ఏం చేయాలి అనేసి జాబ్ అనుకుని ఉంటారు. సరే బీటెక్లో ఉన్నప్పుడు జాబ్ రాలేదు, బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకోవడం కోసం ఏం చేయాలి, అట్లీస్ట్ ఈ విషయాల మీదన్నా మనకు అవగాహన ఉంటే, క్యాంపస్లో ఉన్నప్పుడు జాబ్ రాకపోతే క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనేది మనకు ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో నేను చెప్పినట్లు మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్టర్ ది బీటెక్. ఒకటి జాబ్, రెండోది బిజినెస్, మూడోది వచ్చేప్పటికి హైయర్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ జాబ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. జాబ్, మీరు ఇప్పుడు ఈసీఈ కానివ్వండి, సిఎస్సి కానివ్వండి, ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే పర్వాలేదు, మీరు జాబ్ చేయాలి అనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్, జాబ్ అనేది మీ మైండ్లో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏ జాబ్కి వెళ్ళాలి. సాఫ్ట్వేరా లేదంటే కోర్ జాబా లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఓకేనా. అండ్ దెన్ డెసిషన్ తీసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ అయితే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, లేదా కోర్ జాబ్కి వెళ్ళాలి అనుకుంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి. ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ జాబ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మ్యాక్సిమం 90% ఆఫ్ ది కాలేజెస్ ఇప్పుడున్న సినారియోలో లైక్ వాళ్ళు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ ఫ్రమ్ ది సెకండ్ ఇయర్స్ ఆన్వర్డ్స్ మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సో కాకపోతే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి స్టూడెంట్స్ మ్యాక్సిమం మీరు కాన్సన్ట్రేట్ చేసి ఉండకపోవచ్చు. బట్ ఎవరైతే థర్డ్ ఇయర్లో ఉన్నారో కాన్సన్ట్రేట్ చేయండి. ఇది మీకు కరెక్ట్ టైం. మీరు కనుక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి అనుకుంటే కాలేజ్ వాళ్ళు మీకు ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో, నాకు తెలిసి ఇప్పుడు ఈ కోవిడ్ కారణంగా ఆన్లైన్లో జరుగుతున్నప్పటికీ కూడా ఎంతమంది ప్రాపర్గా క్లాసెస్ అటెండ్ అవుతున్నారు అనేది డౌటే. బట్ ఫైనల్ ఇయర్స్కి ఛాన్స్ లేదు. సో మీకు ఆన్లైన్లో క్లాసెస్ అవుతున్నా అవ్వకపోయినా అట్లీస్ట్ నెట్ త్రూ బ్రౌజ్ చేసుకొని అయినా సరే మీరు ప్లేస్మెంట్ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయండి, ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా. అండ్ థర్డ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. మనకి క్యాంపస్ కాలేజ్ వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అండ్ ఇందులో సెకండ్ కేస్, ఇఫ్ ఇన్ కేస్ క్యాంపస్లో లేదా కాలేజ్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదు, లైక్ అలాంటి కాలేజ్లో మీరు ఉన్నారనుకోండి, ఏంటి ఇప్పుడు సినారియో ఏంటి, నెక్స్ట్ వచ్చేసి బయట ఇన్స్టిట్యూట్స్లో ట్రైనింగ్ తీసుకోవడం. ఎందుకంటే ట్రైనింగ్ ఈజ్ నాట్ ఫర్ ఎదర్ టు గో ఫర్ సిపిపి జావా నేర్చుకోవాలి అని కాదు నేను చెప్పేది. ట్రైనింగ్ వచ్చేసి మనకి ఫ్రెషర్స్ని కంపెనీస్ రిక్రూట్ చేసుకునేటప్పుడు రిటర్న్ టెస్ట్ పెడతారు.
ఆ రిటర్న్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ టెస్ట్. సో దీని గురించి మనకి సెకండ్ ఇయర్స్ నుంచి కాలేజ్లో ట్రైనింగ్ ఉంటుంది అండ్ బయట మనకి ఇన్స్టిట్యూట్స్ కూడా ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మంచి ఇన్స్టిట్యూట్ని చూసుకోండి, ట్రైనింగ్ జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడు కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఆన్లైన్లో యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇస్తున్నాయి ఫర్ ది ఫైనల్ ఇయర్స్. ఓకేనా, అట్లా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేయండి. లేదా మనీ పెట్టలేము, అఫోర్డ్ చేయలేము అనుకుంటారా, యాప్టిట్యూడ్ ఇంకా రీజనింగ్ బుక్స్ మనకి ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో ఆర్ఎస్ అగర్వాల్ వచ్చేసి చాలా ప్రిఫర్డ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ టెక్స్ట్ బుక్. మీరు అది ఆన్లైన్లో దొరుకుతుంది, చూడండి అండ్ దాన్ని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అవ్వండి. ఎవరైతే థర్డ్ ఇయర్లో ఉన్నారో, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకు మాత్రం మీరు ఇప్పుడు మనీ గురించి ఆలోచిస్తే మీరు ఆ టెక్స్ట్ బుక్ తీసుకొని ప్రిపేర్ అయ్యేంత టైం లేదు, బికాస్ మీరు ఆల్రెడీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. సో కాబట్టి మీరేం చేస్తారు, మీరు కొంచెం ఒక 2000-3000 మనీ పెట్టేసి ఆన్లైన్ క్లాసెస్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఇది ఒక సినారియో. అండ్ ట్రైనింగ్ అయిపోయింది, మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారు. సో మనం కంపెనీస్ కాలేజ్కి వచ్చి రిక్రూట్ చేసుకునేవి 3 ప్రాసెస్ ఉంటుందండి. 3 రకాలుగా ఉంటాయి మనకు అవి. ఫస్ట్ వచ్చేసి ఆన్ క్యాంపస్, సెకండ్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్, థర్డ్ వచ్చేసి పూల్ క్యాంపస్. ఆన్ క్యాంపస్ అంటే మీరు చదివే కాలేజ్కి కంపెనీ వస్తుంది అండ్ మీ కాలేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కంపెనీ జరిపే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇంకా మిగతా ఎవరు రారనమాట. ఇది ఆన్ క్యాంపస్ అంటే ఒక కంపెనీ వస్తుంది, అది మీ దగ్గరికి వస్తుంది, మీ క్యాంపస్కి వస్తుంది, మీ స్టూడెంట్స్ మధ్యనే, మీ కాలేజ్ స్టూడెంట్స్ మధ్యనే మీకు కాంపిటీషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్ అంటే కంపెనీ మీ కాలేజ్కి రావచ్చు లేదా వేరే కాలేజ్కైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటి అంటే మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఆ డ్రైవ్ అంటే ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్. అంటే ఆన్ క్యాంపస్తో కంపేర్ చేస్తే ఆఫ్ క్యాంపస్లో మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఆన్ క్యాంపస్ అంటే ఓన్లీ మీ కాలేజ్ స్టూడెంట్స్ వరకే, బట్ ఆఫ్ క్యాంపస్ అనేప్పటికీ మీ కాలేజ్తో పాటు మిగతా కాలేజ్ స్టూడెంట్స్ కూడా యాడ్ అవుతారు. అవి ఏ కాలేజెస్ అనేది మీ కాలేజ్ మీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్తో పెట్టుకున్న టైప్ని బట్టి ఉంటుందన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో స్ట్రెంత్ తక్కువ ఉన్నారు, ఒక డ్రైవ్ ఒక క్యాంపస్కి మనకి ఒక కంపెనీ వచ్చి ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలంటే వాళ్ళకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. మినిమం ఒక 200 స్టూడెంట్స్ ఉంటేనే మేము కండక్ట్ చేస్తాము, లేదా 300 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటేనే మేము కండక్ట్ చేస్తాము అనుకున్నప్పుడు ఆ 200 లేదా 300 కౌంట్ మీ కాలేజ్లోనే సఫిషియెంట్గా ఉంటే అది మీ క్యాంపస్ వరకే ఇంటర్వ్యూ పెట్టుకుంటారు, ఆన్ క్యాంపస్ అనమాట. అది లేదు మీ కాలేజ్లో ఓన్లీ 100 స్టూడెంట్సే ఉన్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ 200 అనుకుందాం, అంటే ఇంకా ఎక్స్ట్రా 100 కావాలి. సో అప్పుడు మీ కాలేజ్ ఏం చేస్తుంది, నియర్ బై ఉన్న వేరే కాలేజ్ ఎవరితో అయితే గుడ్ కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మేము ఇలా డ్రైవ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము, మా దగ్గర ఇలా 100 స్టూడెంట్స్ ఉన్నారు, సో మీ కాలేజ్ నుంచి ఇంకొక 100 స్టూడెంట్స్ని పంపించండి అనేసి. అట్లా అంటే ఇప్పుడు ఏంటి, మీతో పాటు ఇంకో 100 యాడ్ అయ్యారు, 200 అయ్యారు, ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది. సో ఇది ఆఫ్ క్యాంపస్. కంపెనీ రిక్వైర్మెంట్కి తగ్గ స్టూడెంట్స్ మీ క్యాంపస్లో లేకపోతే మీ కాలేజ్ ఏ కాలేజెస్కి అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందో ఓన్లీ ఆ కాలేజ్ స్టూడెంట్స్ మీతో పాటు డ్రైవ్ అటెండ్ అవుతారు. ఇది వచ్చేసి ఆఫ్ క్యాంపస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పూల్ క్యాంపస్ అంటే ఏంటి, పూల్ క్యాంపస్లో ఒకటే కంపెనీ ఉండదు, చాలా కంపెనీస్ కలిపి ఒక ప్లేస్లో డ్రైవ్ని స్టార్ట్ చేస్తాయి, డ్రైవ్ పెడతారు. అండ్ అక్కడికి ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని ఏం లేదు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని మీట్ అయ్యే ప్రతి బీటెక్ పాస్డ్ అవుట్ స్టూడెంట్ కూడా ఎలిజిబులే. అంటే ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి థౌజండ్స్లో ఉంటుందన్నమాట. ఆన్ క్యాంపస్ మీ కాలేజ్ వరకే, ఆఫ్ క్యాంపస్ మీతో పాటు ఇంకొన్ని కాలేజెస్ జాయిన్ అవ్వచ్చు. బట్ పూల్ క్యాంపస్ ఈజ్ లార్జ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువే ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు. సో మీకు కాంపిటీషన్ అనేది ఆన్ క్యాంపస్లోనే తక్కువ ఉంటుంది, ఆఫ్ క్యాంపస్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా పూల్ అంటే మీతో పాటు ఆ ఇయర్ ఎవరైతే బీటెక్ పాస్ అవుట్ అయ్యి వస్తారో వాళ్ళంతా క్యాంపస్ డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ఎలిజిబులే. సో క్యాంపస్ డ్రైవ్స్ అనేవి ఇలా ఉంటాయండి. ఇది ఒక సినారియో. మీ కాలేజ్లో కనుక మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయంటే ప్లేస్మెంట్స్ ఈ 3 వేస్లో ఎలా అయినా జరగవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ మీ క్యాంపస్లో ట్రైనింగ్ లేదు అండ్ ప్లేస్మెంట్స్ కూడా అంత మంచిగా లేవు అనుకుందాం. అండ్ వాట్ ఈస్ ది ఇమ్మీడియట్ యాక్షన్, మీరు బీటెక్లో ఉన్నప్పుడే మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటి, మనకి
ఐబీపీఎస్ ఐడియా ఉంటుంది కదా మీకు. ఐబీపీఎస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ వాళ్ళు ఇండివిజువల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోకుండా ఐబీపీఎస్ తోటి టైఅప్ అవుతారు. ఐబీపీఎస్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ఆ ఎగ్జామ్లో క్లియర్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆ బ్యాంక్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ. సో బ్యాంక్స్ ఏం చేస్తాయి, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ప్రకారం ఆ ఎగ్జామ్ క్లియర్ అయిన స్టూడెంట్స్లో వాళ్ళకి ది బెస్ట్ అనుకున్న స్టూడెంట్స్ని ఇంటర్వ్యూస్కి పిలుస్తాయి. అంటే గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ అన్నీ కలిపి మనకు ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇన్ ది సేమ్ వే మనకి కార్పొరేట్ సెక్టార్లో కూడా జరుగుతుంది. కంపెనీస్ వాళ్ళు ఇండివిజువల్గా ఎగ్జామ్ పెట్టేంత టైం లేదు, లేదా వాళ్ళు ఎగ్జామ్ పెట్టదలుచుకున్నప్పుడు వాళ్ళకి బ్యాంక్స్కి ఐబీపీఎస్ అయితే ఎలా ఉందో అలానే మన కార్పొరేట్ సెక్టార్కి కూడా కోక్యూబ్స్, ఆమ్క్యాట్ అలా అనమాట. అంటే కోక్యూబ్స్ అండ్ ఆమ్క్యాట్ మీరు ఒక థర్డ్ పార్టీ లాగా అనుకోండి. క్యాంపస్కి కార్పొరేట్కి మీడియేటర్స్ అనమాట వీళ్ళు. నేను ఏవైతే చెప్పానో కోక్యూబ్స్ అండ్ ఆమ్క్యాట్. ఇవేంటి అంటే మీరు యాజ్ ఎ స్టూడెంట్గా ఇండివిజువల్గా రిజిస్టర్ అవ్వచ్చు, వీటికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇండివిజువల్గా అప్లై చేసేదానికన్నా మీరు కాలేజ్ త్రూ, సో నేను పలానా కాలేజ్ స్టూడెంట్ని అని చెప్పేసి కాలేజ్ త్రూ అప్లై చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది తగ్గుతుంది. ఈ ఆమ్క్యాట్కి కానివ్వండి, కోక్యూబ్స్కి కానివ్వండి. కానీ నేను పలానా కాలేజ్ స్టూడెంట్ని అని మీరు డైరెక్ట్గా కోక్యూబ్స్ని కానీ ఆమ్క్యాట్ని కానీ అప్రోచ్ అవ్వడానికి ఉండదని మీ కాలేజ్ తరపు నుంచి రిక్వెస్ట్ అనేది వెళ్ళాలి. మా కాలేజ్ స్టూడెంట్స్ని రిజిస్టర్ చేసుకోండి మీరు అని చెప్పేసి మీ కాలేజ్ తరపు నుంచి రిక్వెస్ట్ వెళ్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఇండివిజువల్గా రిజిస్టర్ అయ్యడానికి 3000 అనుకుంటే ఫీజు, అది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక కాలేజ్ నుంచి రిజిస్టర్ అయితే అది 1500కి రెడ్యూస్ అవుతుంది. అంటే 50-60% మీకు ఫీజు అనేది తగ్గుతుందన్నమాట. అండ్ ఈ కోక్యూబ్స్ అండ్ ఆమ్క్యాట్ చాలా 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 యూజ్ అవుతాయి. ఒక్కసారి మీరు కనుక ఆ ఎగ్జామ్ క్లియర్ అయ్యారు అంటే, ఏదర్ ఆమ్క్యాట్ కానివ్వండి, కోక్యూబ్స్ కానివ్వండి, ఆ ఎగ్జామ్ క్లియర్ అయ్యారు అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ మోర్ దాన్ 15-20 కంపెనీస్ ఇంటర్వ్యూస్. మీరు ఆ ఎగ్జామ్లో చేసిన స్కోర్ను బట్టి, ఆ స్కోర్ని ఏ కంపెనీస్ అయితే యాక్సెప్ట్ చేస్తాయో ఆ కంపెనీస్ నుంచి మీకు డైరెక్ట్గా మెయిల్స్ లేదంటే కాల్స్ వస్తాయి. సో డైరెక్ట్ మీరు నెక్స్ట్ టెక్నికల్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసి ఇంకా ఈ రిస్క్ అంతా ఉండదు. సో ఈ ఆమ్క్యాట్కి లేదంటే కోక్యూబ్స్కి రిజిస్టర్ అయ్యి ఒక్కసారి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకున్నారు అంటే మీరు ఇంక మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్స్ రాసే పని ఉండదు. మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. ఇది చాలా అంటే చాలా మంచి ప్లాట్ఫామ్. ఎవరికైతే ఐడియా లేకపోతే ఒకసారి మీ క్యాంపస్లో కనుక్కోండి. లేదా క్యాంపస్ నుంచి పాసిబిలిటీ అవ్వదు అనిపిస్తే 2000 ఉంటుందో 3000 ఉంటుందో. లైక్ మేము రిజిస్టర్ అయినప్పుడు మేము కాలేజ్ నుంచి రిజిస్టర్ అయ్యాము. కాలేజ్ వాళ్ళు మా దగ్గర నుంచి 1000 రూపీస్ తీసుకున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2013. సో ఇప్పుడు మేబీ ఫీజులు పెరుగుంటాయి. మీరు ఒకసారి గూగుల్లో చూడండి, కోక్యూబ్స్ అండ్ ఆమ్క్యాట్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐబిఎం టైఅప్ అయి ఉంది రెండింటితోటి. అంటే ఐబిఎం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ టు యువర్ కాలేజ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ రెడీ టు కండక్ట్ ది ఆఫ్ క్యాంపస్ ఆర్ ది పూల్ క్యాంపస్. దే టైడ్ అప్ విత్ కోక్యూబ్స్ అండ్ ఆమ్క్యాట్. సో ఆ ఎగ్జామ్ క్లియర్ అయ్యి ఐబిఎంకి తగ్గ స్కోర్ మీరు చేసుకుంటే మీకు ఐబిఎం నుంచే డైరెక్ట్గా కాల్ వస్తుంది. ఇట్లా ఐబిఎం అనే కాదు, చాలా కంపెనీస్, ఎంఎన్సీస్ ఉన్నాయి, స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, అన్ని రకాల కంపెనీస్ వాళ్ళతోటి టైఅప్ అయి ఉన్నాయి. సో ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. సో జాబ్ కేటగిరీలో మీకు ఇప్పుడు నేను 2 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి మీరు క్యాంపస్ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయి కంపెనీకి వెళ్ళిపోవడం. లేదు మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు అనుకుంటే ఎయిదర్ ఆమ్క్యాట్ లేదంటే కోక్యూబ్స్ త్రూ రిజిస్టర్ అయిపోయి ఆ ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ 2 కూడా అవ్వలేదు అనుకోండి, మీతోటి మీకు చేయడానికి అవ్వలేదు అనుకోండి, అది మీరు థింక్ చేయాల్సిన విషయం. నాకు క్యాంపస్ నుంచి ప్లేస్మెంట్ రాలేదు, నేను కోక్యూబ్స్ క్లియర్ అవ్వలేదు, అప్పుడేంటి అనే క్వశ్చన్ మీ మైండ్లో రాకుండా మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కలిసి మీ ప్రిన్సిపల్ను లేదంటే లైక్ మీ హెచ్ఓడీస్ను కలిసి ఈ ఆమ్క్యాట్ లేదంటే కోక్యూబ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేయండి. మ్యాక్సిమం స్టూడెంట్స్ ముందుకు వచ్చి మేము రిజిస్టర్ అవుతాము అనుకుంటే ఏ కాలేజ్ కూడా నో చెప్పదు. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అంటే ఆ క్యాంపస్కి కూడా మంచి రెప్యుటేషన్ వస్తుంది కదా, మా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అనేసి. సో ప్లీజ్ స్టూడెంట్స్, ఎవరైతే ఇప్పుడు 3rd ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఫ్యూచర్ అనేది ముందుగా ప్లాన్ చేసుకోండి.
అండ్ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయ్యి ఉన్నారో మీరు కూడా ఆమ్క్యాట్ అండ్ కోక్యూబ్స్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళే కాదు, ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని గురించి ఒకసారి నెట్లో డీటెయిల్డ్గా చూడండి. అండ్ ఇప్పుడు కూడా జాబ్ రాలేదు, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి ఎవరైతే 4-2 కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకున్న ఇంకొక ఆప్షన్ ఏది అంటే మీకు ఆమ్క్యాట్ వద్దు, కోక్యూబ్స్ వద్దు, క్యాంపస్లో నుంచి ప్లేస్ అవ్వలేదు, ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంక ఇప్పుడు మీకున్న ఒకే ఒక ఆప్షన్ సాఫ్ట్వేర్ జాబ్కే వెళ్ళాలి అనుకుంటే రీచింగ్ టు ది ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ ఒక్క విషయం క్లియర్గా చెప్తున్నానండి, ఎవరైతే ఫైనల్ ఇయర్ అయిపోయి ఉన్నారో అండ్ ఎవరైతే ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి కోచింగ్ తీసుకొని జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో ప్లీజ్ డోంట్ టేక్ ది కోచింగ్ ఆఫ్ సి అండ్ సిపిపి. సి లాంగ్వేజ్, సిపిపి లాంగ్వేజ్కి సంబంధించిన కోచింగ్స్ మీద మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ టెక్నాలజీ మీద రైట్ నౌ నడుస్తున్న ప్రాజెక్ట్స్ చాలా 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 తక్కువ ఉన్నాయి. రైట్ నౌ ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్ జావా ఉంది అండ్ పైథాన్ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ, ఇవన్నీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ ఆర్ ఫ్యూచర్ టెక్నాలజీస్. అండ్ ఆఫ్ కోర్స్ జావా ఆల్సో. మీరు కంప్లీట్గా ఫ్యూచర్ బాగా ఉన్నదంటే మనకి ఐఓటీకి, క్లౌడ్ కంప్యూటింగ్కి ఫ్యూచర్ చాలా ఉంది అండి. అండ్ ఆ పర్టికులర్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి అమౌంట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే జావా కూడా నాట్ ఎ బ్యాడ్ చాయిస్. జావా అండ్ .NET కూడా మీరు నేర్చుకోవచ్చు. బట్ డోంట్ గో ఫర్ సి అండ్ సిపిపి. ఆ టెక్నాలజీస్ అవుట్డేటెడ్ అని కంప్లీట్గా చెప్పలేను కానివ్వండి, ఆ టెక్నాలజీస్ మీద రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడే తక్కువ ఉన్నాయి అంటే ఒక 2-3 years తర్వాత మీరు ఇమాజిన్ చేసుకోండి, డూ వీ హ్యావ్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ సి అండ్ సిపిపి? ఓకేనా? సో ఐ హోప్ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, మనం బీటెక్ చదువుతున్నప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, బీటెక్ అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి అనేది నేను ఒక ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక థింగ్, ఎవరైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టెక్నాలజీస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో మీరు ఒక విషయం క్లియర్గా కనుక్కోండి ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్ వెదర్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ జాబ్ అసిస్టెన్స్ ఆర్ జాబ్ అష్యూరెన్స్. వాళ్ళు మీకు జాబ్ అసిస్టెన్స్ ఇస్తారా లేదా జాబ్ అష్యూరెన్స్ ఇస్తారా? నేను రెండింటికి డిఫరెన్స్ చెప్తానండి. జాబ్ అసిస్టెంట్ అంటే ఒక 3-4 కంపెనీస్ మీకు చూపిస్తారు, మీరు అందులో సెలెక్ట్ అయ్యారా, వెల్ అండ్ గుడ్. లేదంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఇంకేం లేదనమాట, ఒక 3 లేదా 4 కంపెనీస్ చూపిస్తారు, అయితే మంచిది లేదంటే లేదు. అది మీకు జాబ్ అసిస్టెంట్. జాబ్ అష్యూరెన్స్ అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు ఆపర్చునిటీస్ చూపించవు, ట్రైనింగ్ ప్లస్ మీకు ఆపర్చునిటీస్ చూపించడం అంటిల్ యూ గెట్ ప్లేస్డ్. అది జాబ్ అష్యూరెన్స్. జాబ్ అసిస్టెంట్ అంటే ట్రైనింగ్ ఇస్తారు, టెక్నాలజీ మీకు నేర్పిస్తారు, ఓన్లీ 3-4 కంపెనీస్ లేదంటే మ్యాక్సిమం 5 చూపిస్తారనమాట. సో మీరు ఒక ఇన్స్టిట్యూట్ని రీచ్ అవుతున్నప్పుడు ట్రైనింగ్తో పాటు వాళ్ళు జాబ్ అసిస్టెన్స్ ఇస్తారా, జాబ్ అష్యూరెన్స్ ఇస్తారా క్లియర్గా కనుక్కోండి. జాబ్ అష్యూరెన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే పేమెంట్కి జాబ్ అష్యూరెన్స్ ఇవ్వగలిగే ఇన్స్టిట్యూట్సే జస్టిఫై చేయగలుగుతాయి. జాబ్ అసిస్టెంట్ అంటే అది మనం చెప్పలేము. మనకు 1-2 సార్లు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తేనే కదా మనం ఫెయిల్ అయితే దాని నుంచి నేర్చుకొని నెక్స్ట్ వెళ్ళే ఇంటర్వ్యూస్కి మనం ప్రిపేర్ అవ్వగలుగుతాము. వాళ్ళు 1-2 చూపించి మీకు ఇంక రాలేదు, మాకు సంబంధం లేదు అనుకుంటే మీరు టెక్నాలజీ నేర్చుకుని కూడా వేస్ట్ అవుతుంది. వేస్ట్ ఇన్ ద సెన్స్ టెక్నాలజీ మీ మైండ్లో ఉంటుంది బట్ మీకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. సో జాబ్ అష్యూరెన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్లో మీరు మంచి టెక్నాలజీస్ నేర్చుకోండి ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఆన్ టు సాఫ్ట్వేర్ ఫీల్డ్. సో ఇది ఈరోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి నేను కొంచెం ఇన్పుట్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వచ్చేసి నేను కోర్ జాబ్స్ మీద వీడియో చేస్తాను. అండ్ ఆఫ్టర్ ది కోర్ జాబ్స్ ఐ విల్ డూ ది వీడియో ఆన్ బోత్. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి నా సైడ్ నుంచి నేను ఇవ్వగలిగిన గైడ్లైన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.